కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగే విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి పోలీసులు పటిష్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని సిఐ శ్రీకాంత్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు ఆర్జీవీ. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో పోస్ట్ చేశారంటూ గత ఏడాది నవంబర్ 10న వర్మ పైన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీలలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీసు విచారణకు హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ గతంలో పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఆయన డుమ్మా కొట్టడం జరుగుతూ వచ్చాయి. తాజాగా ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపైన స్పందించిన ఆర్జీవీ 7న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ఆర్జీవీని ప్రశ్నించనున్నారు పోలీసులు. పోలీసులు ఆర్జీవీ విషయంలో చాలా వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నేతలతో చేసిన ఆర్థిక లావాదేవీలు, వారు పంపించిన కంటెంట్ను పోస్ట్ చేయడం, తన ట్విట్టర్ అకౌంట్ను వైసీపీ వారికి అప్పగించడంతో పాటు పలు అంశాలపైన ప్రశ్నలు వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఫైబర్ నెట్ డబ్బులు మళ్లింపు పైన ఆయనపైన ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద డబ్బులు లేవని ఆయన చెబుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫైబర్ నెట్ ఎండీ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ విచారణ హాట్ టాపిక్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.